హాయ్ అందరికీ, రైల్ పలారం తయారీ మనం ఇవాళ ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా బియ్యం పిండి తీసుకొని సేమ్ చపాతీ పిండిలాగా దాన్ని తడుపుకోవాలి. గోరువెచ్చని నీటితో తడుపుకోవాలి. ఆయిల్తో కొంచెం మంచిగా సాఫ్ట్గా చేసుకున్నాక వాటిని రౌండ్గా ఉండ్రాలలాగా మనం చేసుకోవాలి. అన్నీ రౌండ్గా బాల్స్ అన్నీ తయారైనాక వాటిని ఆవిరికి పెట్టాలి. వైట్ క్లాత్ తీసుకున్న గిన్నెలో వాటర్ పోసుకొని వైట్ క్లాత్ పరిచి దాని మీద మనం తయారు చేసుకున్న ఉండ్రాలన్నీ వేసుకొని క్లోజ్ చేసేసి ఒక మూత పెట్టి దానిపైన మంచిగా ఒక బరువు పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. అలా బరువు పెడితే ఆవిరిపోకుండా ఉంటుంది. చెక్ చేసుకోవాలి మనం. అవి మంచిగా గట్టిగా అయినాక ఉడికినాక అవన్నీ తీసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి మిక్సీ కట్టుకోవాలి. కొబ్బరి పొడి అయిపోయినాక మళ్ళీ మిక్సీ జార్లోకి నానబెట్టిన శనగపప్పు వేసుకొని ఆ శనగపప్పును కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి మంచిగా కాగినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ కరివేపాకు మంచిగా దూరగా వేయాలి. అవి వేగిన తర్వాత మంచిగా వేగాలి. అవి దూరగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఆయిల్ దీంట్లో నుంచి సపరేట్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. తర్వాత కారం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ఇంతకుముందు ఉడికించి పక్కన పెట్టుకున్న ఆవిరికి పెట్టుకున్న ఈ ఉండ్రాళ్ళని దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత లాస్ట్కి కొబ్బరి పొడి వేసి కలపాలి. ఎంతో టేస్టీ రైల్ పలహారం రెడీ.